వీర మహిళ జనసేన నేతల కార్యకర్తలకు ఏం పనులు జరగలేదు, మీ వెనక మేము ఎందుకు నడవాలని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని జనసేన 15వ వార్డు అధ్యక్షురాలు కళ ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ కె నాగబాబు నిలదీశారు. ఇదే విషయమే 33వ వార్డు జనసేన కార్పొరేట్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి భర్త బీసెట్టి గోపికృష్ణ కూడా ఎమ్మెల్సీ నాగబాబుని నిలదీగా వీళ్ళిద్దరిని తీవ్రంగా అవమానించిన కలకలం రేపింది. ఎమ్మెల్సీ కె నాగబాబు విశాఖ సీతంపేటలోని పార్టీ కార్యాలయం సోమవారం నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళ కళ మాట్లాడారు. తమ వెనక ఉన్న వాళ్ళకి ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తుండగా పార్టీ నాయకులు వెంటనే మాట్లాడుతున్న మైక్ని కట్ చేశారు. మైక్ ఇవ్వాలని ఆమె అడిగినప్పటికీ మైక్ను వేరొకరికి ఇవ్వాలని వేదికపై ఉన్న నాయకులను ఆదేశించారు. దీనిపై ఎమ్మెల్సీ నాగబాబు స్పందిస్తూ పార్టీ కార్యకర్తలు అసహనంతో పనిచేయద్దు, వ్యక్తిగతమైన పని సమస్యలను వదిలేసి కూటమితో కలిసి పనిచేయాల్సిందని తెగెచ్చి చెప్పడం సమావేశానికి హాజరైన నాయకులు షాక్కు గురయ్యారు. ఇదే సమావేశంలో జనసేన నాయకులు కార్యకర్తలు గోడును వినియోగించుకునే ప్రయత్నం చేసిన 33వ వార్డు జనసేన కార్పొరేట్ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి భర్త గోపికృష్ణకు సైతం తీవ్ర అవమానం ఎదురైంది. కూటమి ప్రభుత్వం తమ మాటలకు విలువ ఇవ్వడం లేదని గోపికృష్ణ చెప్పే ప్రయత్నం చేయగా నాగబాబు సీరియస్ అయ్యారు. మైక్ కట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మండిపడ్డారు. పవన్ని నమ్మి తన భార్యను కార్పొరేట్కి గెలిపించుకుంటే ఇలా అవమానిస్తారా, గోపికృష్ణ సరిహద్దుల వద్ద వాపోయినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి